బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఇజ్ యఖూలుల్ మునాఫిఖూన వల్లదీన ఫీ ఖులూబిహిమ్ మరదున్ గర్ర హౌలాయి దీనుహుం వమన్ యతవక్కల్ అలల్లాహి ఫఇన్నల్లాహ అజీజున్ హకీం. ఆ సందర్భంగా నయవంచకులు హృదయాలలో విశ్వాస మాంద్యపు రోగం ఉన్నవారు ఇలా అన్నారు: వీళ్లను ముస్లింలను వీళ్ళ ధర్మం మోసపుచ్చింది. మరెవడైతే అల్లాహ్ పైన ఆధారపడ్డాడో అతని పాలిట అల్లాహ్ అపార శక్తిమంతుడు, వివేకవంతుడు. వలౌ తరా ఇజ్ యతవఫల్లదీన కఫరుల్ మలాయికతు యద్రిబూన వుజూహహుం వఅద్బారహుం వదూఖూ అజాబల్ హరీక్. ఓ ప్రవక్త, దైవదూతలు అవిశ్వాసుల ప్రాణాలు తీసే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండు. వారు వాళ్ళ ముఖాలపైన పిరుదులపైన వాయిస్తూ ఇదిగో మండే అగ్ని యాతన రుచి చూడండి అని అంటూ ఉంటారు. దాలిక బిమా ఖద్దమత్ ఐదీకుం వన్నల్లాహ లైస బిజల్లామిల్ లిల్ అబీద్. ఇది మీరు స్వయంగా మీ చేతుల్లా చేసి పంపుకున్న కర్మల ఫలం, అంతే తప్ప అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాదు. కదాబి అల్ఫిరౌన వల్లదీన మిన్ కబ్లిహిం కఫరు బిఆయాతిల్లాహి ఫఅఖదహుముల్లాహు బిదునూబిహిం ఇన్నల్లాహ ఖవియ్యున్ షదీదుల్ ఇఖాబ్. వీళ్ళ పరిస్థితి కూడా అచ్చం ఫిరౌన్ వంశీయుల వారి పూర్వీకుల మాదిరిగానే ఉంది. వారు కూడా అల్లాహ్ ఆయాతుల సూచనలను తిరస్కరించగా అల్లాహ్ వారి పాపాల మూలంగా వారిని పట్టుకున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ మహాబలుడు, శిక్షించడంలో మహాఘటికుడు. ذلك بأن الله لم يكن مغيرا نعمة أنعمها على قوم حتى يغيروا ما بأنفسهم وأن الله سميع عليم. ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే అల్లాహ్ ఏ జాతి వారికైనా ప్రసాదించిన అనుగ్రహాన్ని వారు స్వయంగా తమకు తామే తమ స్థితిని మార్చుకుంటూనే తప్ప అల్లాహ్ తన అనుగ్రహాన్ని మార్చాడు, ఉపసంహరించుకోడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. కదాబి అల్ఫిరౌన వల్లదీన మిన్ కబ్లిహిం కద్దబూ బిఆయాతి రబ్బిహిం ఫఅహ్లక్నాహుం బిదునూబిహిం వఅగ్రక్నా ఆల ఫిరౌన వకుల్లం కానూ జాలిమీన్. వీళ్ళ పరిస్థితి అచ్చం ఫిరౌన్ వంశీయులను వారి పూర్వీకులను పోలి ఉన్నది. వారు తమ ప్రభు సూచనలను అసత్యాలని కొట్టిపారేశారు. అందువల్ల మేము వారి పాపాల కారణంగా వారిని అంతమొందించాం. ఫిరౌన్ వంశీయులను ముంచివేశాము. వారంతా దౌర్జన్యపరులే. ఇన్న నిశ్చయంగా అల్లాహ్ దృష్టిలో అవిశ్వాసాన్ని కొడిగట్టే వారే నీచాతి నీచమైన జీవులు. వారు ఇక ఎన్నడూ విశ్వసించరు. అల్లదీన ఆహద్త మిన్హుం సుమ్మా యన్ఖుదూన అహదహుం ఫీ కుల్లి మరతిన్ వహుం లా యత్తఖూన్. ఓ ప్రవక్త, వాళ్లతో నువ్వు ఒప్పందం చేసుకున్నావు, అయినా వారు ప్రతిసారి తమ ఒప్పందాన్ని భంగపరుస్తూ వచ్చారు. వారికి బొత్తిగా భయం లేదు. فإما تثقفنهم في الحرب فشرد بهم من خلفهم لعلهم يذكرون. ఒకవేళ యుద్ధంలో నువ్వు వారిపై పరాబల్యం అయితే వారి వెనుక ఉన్నవారు సైతం చిందరవందర అయ్యే విధంగా వారిని నిదండించు. ఆ విధంగానైనా వారు గుణపాఠం నేర్చుకోవచ్చు. وإما تخافن من قوم خيانة فانبذ إليهم على سواء إن الله لا يحب الخائنين. ఒకవేళ ఏ జాతి వారైనా కీలక సమయంలో నమ్మక ద్రోహం చేయవచ్చన్న భయం నీకుంటే ఉభయ వర్గాల వారు సమాన స్థితిలో ఉండేలా వారి ఒప్పందాన్ని వారి వైపు విసిరివేయి. నమ్మక ద్రోహులను అల్లాహ్ ఎంత మాత్రం ఇష్టపడడు. వలా యహ్సబన్న అల్లదీన కఫరూ సబఖూ ఇన్నహుం లా యుజిజూన్. తాము తప్పించుకున్నామని అవిశ్వాసులు ఎన్నడూ తలపోయారాదు. నిశ్చయంగా వారు అల్లాహ్ను అశక్తుని చేయలేరు. وَإِذْ لَمَّا تَدَعُوا مِنْ قُوَّةٍ وَمِنْ رِبَاطِ الْخَيْلِ تُرْهِبُونَ بِهِ عَدُوَّ اللَّهِ وَعَدُوَّكُمْ وَآخَرِينَ مِنْ دُونِهِمْ لَا تَعْلَمُونَهُمْ وَاللَّهُ يَعْلَمُهُمْ وَمَا تُنْفِقُوا مِنْ شَيْءٍ فِي سَبِيلِ اللَّهِ يُوَفَّى إِلَيْكُمْ وَأَنْتُمْ لَا تُظْلَمُونَ. ముస్లింలారా, మీరు అవిశ్వాసులను ఎదుర్కోవడానికి శాయశక్తుల యుద్ధ సామగ్రిని సమకూర్చుకోండి, గుర్రాలను సిద్ధపరచుకోండి. ఈ సమర సన్నాహాల ద్వారా మీరు అల్లాహ్ శత్రువులను, మీ శత్రువులను, మీకు తెలియకుండా అల్లాహ్కు మాత్రమే తెలిసి ఉన్న ఇతర శత్రువులను కూడా భయకంపితుల్ని చేయండి. అల్లాహ్ మార్గంలో మీరు ఏం ఖర్చు చేసినా దాని పూర్తి ప్రతిఫలం మీకు లభిస్తుంది. మీకు ఎలాంటి అన్యాయం జరగదు. ఒకవేళ వాడు సంధి వైపు మొగ్గు చూపితే నీవు కూడా అందుకు సుముఖత చూపు. ఆ తర్వాత అల్లాహ్పై భారం అవ్వు. నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. ఒకవేళ వారు నేను మోసగించదలిస్తే నీకు అల్లాహే చాలు. ఆయన తన సహాయం ద్వారా విశ్వాసుల ద్వారా నిన్ను బలపరిచాడు.
وألف بين قلوبهم لو أنفقت ما في الأرض جميعا ما ألفت بين قلوبهم ولكن الله ألف بينهم إنه عزيز حكيم. ఆయన వారి హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. ఒకవేళ నీవు భూమండలంలో ఉన్న సమస్తాన్ని ఖర్చు చేసినా వారి హృదయాలను కలపలేకపోయేవాడు. కానీ అల్లా వారి మనసుని ఒకటే కలిపాడు. నిశ్చయంగా ఆయన తన కార్యాచరణలో తిరుగులేనివాడు, వివేక సంపన్నుడు. యా అయ్యుహన్ నబియ్యు హస్బుకల్లాహు వమన్ ఇత్తబఅక మినల్ ముమినీన్. ఓ ప్రవక్త, నీకు నేను అనుసరించే విశ్వాసులకు అల్లాహే చాలు.